రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయి దాదాపు 2 నెలలు కావస్తోంది. మే 4న ఆయన అధికారాన్ని చేపట్టారు. జూన్ 4కి 1 నెల పూర్తయింది. జూలై 4వ తారీఖు వస్తే 2 నెలలు పూర్తయినట్టు అవుతుంది. 2 నెలలకు 1-2 రోజులు తక్కువ ఉంది. ఈ 2 నెలల్లో ప్రభుత్వము బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో చాలా దృఢంగా వ్యవహరించింది. చాలా అత్యంత కఠినంగా వ్యవహరించింది, చాలా దృఢంగా వ్యవహరించింది. నిర్మోహమాటంగా వాళ్ళని సరిహద్దు దాటించే ప్రయత్నం చేసింది. చాలామందిని గుర్తించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా సందిగ్ధ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశీలమని అంగీకరించినట్టయితే వాళ్ళని సరిహద్దు దాటించేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ కనుక శషభిషలు చేసి ఏదో రకంగా ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తే రాత్రిపూట సరిహద్దు దాటించి తోసేస్తున్నారు. వాళ్ళని మళ్ళీ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ మన దేశంలోకి తోసే ప్రయత్నం చేస్తే మనము వాళ్ళని స్వీకరించటం లేదు. దాదాపు 60,000 మంది బిఎస్ఎఫ్ సిబ్బంది ఈరోజు ఈ ప్రాంతమంతా కూడా పహరా కాస్తున్నారు. బంగ్లాదేశ్ తోటి ఉన్నటువంటి దాదాపు 2,100 కిలోమీటర్ల సరిహద్దు ఏదైతే బెంగాల్కి బంగ్లాదేశ్కి ఉందో సరిహద్దు అంతా కూడాను చాలా దృఢమైనటువంటి భద్రతా వలయంలో ఉంచారు. పర్యవసానంగా చొరబాటు దాదాపుగా 0 అయిపోయింది. అదేవిధంగా మన దేశం నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటి వరకు 10,000 మంది మన దేశాన్ని వదిలి బంగ్లాదేశ్లో వెళ్ళిపోయారు. వాళ్ళని తోసేయటం జరిగింది, బంగ్లాదేశ్లోకి తోసేయటం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 24వ తారీఖున ప్రకటించారు, అధికారికంగా ప్రకటించారు. మరొక 2,000 మందిని సరిహద్దు దాటించేందుకు పూర్తి తయారీ జరిగింది. వాళ్ళని ఏదో ఒక రోజున వాళ్ళని బయటకు పంపించేస్తాం అంటే 10 + 2 12,000 మందిని దాదాపు ఈ 2 నెలల సమయంలో బయటకు పంపించారు. వీళ్ళు కాకుండా ఒక 18,000 మంది బంగ్లాదేశీ పౌరుల్ని గుర్తించి సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఈ దేశంలో చొరబడ్డ వాళ్ళని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిటెన్షన్ సెంటర్స్లో పెట్టారు. డిటెన్షన్ సెంటర్లో కూడాను ప్రక్రియలు ప్రొసీజర్లు పూర్తయిన తర్వాత వాళ్ళని కూడా బంగ్లాదేశ్లోకి తరిమి వేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 3 నెలలు పూర్తయ్యేటప్పటికీ 30,000 మందిని వాళ్ళ సొంత దేశానికి తోసిపారేయటం, మన దేశం నుంచి పంపించేయటం జరుగుతుంది. ఇది ఒక రకంగా చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే బెంగాల్లో ఇంతకాలము బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకి పత్రాలు లేకుండా, ప్రమాణాలు లేకుండా, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఇష్టారాజ్యంగా వచ్చి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆశ్రయస్థలిగా బెంగాల్ ఉండేది. తృణమూల్ ప్రభుత్వము కేవలం ఓట్ల కోసం వీళ్ళని ఎంకరేజ్ చేసేది. సరిహద్దు ప్రాంతంలో అటువైపు ఉన్నటువంటి మతోన్మాద పార్టీలకు సరిహద్దు ప్రాంతంలో బెంగాల్లో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క క్రింది స్థాయి నాయకులకు మధ్య అవగాహన ఉండేది. కొందరు స్మగ్లింగ్లో సహకరించేవాళ్ళు, కొందరు బాంబుల తయారీలో సహకరించేవాళ్ళు, కొందరు ఈ మద్రసాలు మసీదులలో ఆశ్రయమిచ్చి బంగ్లాదేశీల్ని వేరువేరు చోట్లకి తీసుకెళ్లడంలో సహకరించేవాళ్ళు. అదంతా కూడాను శుభేందు అధికారి రాగానే మొత్తం చరిత్ర తిరగబడిపోయింది. అది గతమైపోయింది. శుభేందు అధికారి మే 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మే 9వ తారీఖున శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 19 మే అంటే అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజులు పూర్తి కాకుండా, వారం 10 రోజులు పూర్తి కాకుండానే శుభేందు అధికారి డిపోర్టేషన్ ప్రారంభించారు. అంటే బంగ్లాదేశీల్ని సరిహద్దు దాటించడం ప్రారంభించారు. తమంతట తాముగా బంగ్లాదేశ్కి రకరకాల మార్గాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా ప్రభుత్వము గుర్తించి పంపిన సంఖ్యే ఈ 12,000. తమంతట తాము వెళ్ళిపోయిన సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఖచ్చితమైనటువంటి లెక్కలు లేవు, కానీ ఒక 2 లక్షల వరకు ఉండవచ్చని బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి కథనాలు చెప్తున్నాయి. 21 మే నాడు సిఏఏలో ఎవరెవరినైతే గుర్తించడం జరిగిందో, ఆ తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో గుర్తించడం జరిగిందో వాళ్ళందరినీ బిఎస్ఎఫ్కి అప్పగించడం జరిగింది. 24 జూన్ నాటికి 10,000 మందిని పంపించినట్టుగా అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది.
బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో 4-5 కీలకమైనటువంటి వ్యూహాల్ని శుభేందు అనుసరించారు. మొట్టమొదటిది, సందిగ్ధ బంగ్లాదేశీలు ఉన్నటువంటి కాలనీలు ప్రభుత్వ భూములపైన కానీ ప్రైవేటు ఆస్తులపైన కానీ ఉన్నట్టయితే, అక్రమ నివాసాలైతే ముందు అక్కడ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభమైంది. దీంతో బంగ్లాదేశీ చొరబాటుదారుల్లో కలవరం మొదలైంది. రెండవది, బార్డర్లో ఉన్నటువంటి సిబ్బందికి పూర్తి అధికారాలు ఇవ్వడమే కాకుండా 50 కిలోమీటర్ల లోపలి వరకు, అంటే ఇది వరకు 15 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్ యాక్షన్ తీసుకునేది, ఇప్పుడు 50 కిలోమీటర్స్ వరకు దాన్ని పెంచడం జరిగింది. పర్యవసానంగా అంటే ఇది ముందే జరిగింది కానీ దీని అమలు మమతా జరగనివ్వలేదు, ఇప్పుడు అది కూడా జరుగుతోంది. దీంతోపాటు సరిహద్దు దాటి ఎవరైనా బలవంతంగా వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ కాల్పులు చేయటం, వాళ్ళ మీద కాల్పులు జరపడం. ఇప్పటికి 10 మంది బంగ్లాదేశీలు బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే బీఎస్ఎఫ్ కాల్చి వాళ్ళని హతమార్చింది. అదేవిధంగా బీఎస్ఎఫ్కి సరిహద్దుని కాపలా కాసేందుకు అవసరమైనటువంటి 142 ఎకరాల భూమిని శుభేందు అధికారి తక్షణమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బంగ్లాదేశీల్ని పంపడం వల్ల రేషన్ కావచ్చును, సంక్షేమ పథకాలు కావచ్చును, స్కాలర్షిప్లు కావచ్చును, ఇవి బంగ్లాదేశీయులకు కాక ఈ దేశపు వాస్తవ పౌరులకి, నిజమైన అర్హులకి అందేటటువంటి అవకాశం లభించింది. మొత్తము ఈ ఉగ్రవాదుల్ని తీసుకొచ్చేటటువంటి నెట్వర్క్స్, ముఖ్యంగా దక్షిణ 24 పరగణ కానీ, ఉత్తర 24 పరగణ కానీ, నదియా కావచ్చును, ముర్షిదాబాద్, మాల్దా, ఈ ప్రాంతాల్లో ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో ఆ నెట్వర్క్స్ని ప్రభుత్వము డెమాలిష్ చేసింది. చాలామంది ఏజెంట్లను పట్టుకుంది. ఇక్కడికి రాగానే వాళ్ళకి నకిలీ పత్రాలు సృష్టించి, ఆధార పత్రాలు సృష్టించి ఇచ్చే వాళ్ళని అరెస్ట్ చేసింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళ ఆఫీసుల్ని జప్తు చేయటము చాలా పెద్ద ఎత్తున జరిగింది. దీంతో మొత్తము ఇదైతే బంగ్లాదేశీయులకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చేటటువంటి నెట్వర్క్ ఉందో అది డెమాలిష్ అయింది. దీంతో బంగ్లాదేశీయులు ఇక తమ దేశానికి వెళ్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనలో తమంతట తాము ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. పట్టుకుని పంపించిన వాళ్ళ సంఖ్య ఈ నెలాఖరికి, అంటే జూలై నెలాఖరికి 30,000 దాటేటటువంటి అవకాశం. ఇది చాలా గణనీయమైనటువంటి సంఖ్య. ఎందుకంటే బెంగాల్లో దాదాపు పలు లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి పంపించటము ఖాయమని చెప్పి శుభేందు అధికారి చెప్తున్నారు. ఇటు త్రిపురలో కూడా త్రిపురకి దాదాపు ఒక 856 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీనిలో 95% ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఒక 5% ముఖ్యంగా నదులు ఉండేటటువంటి చోట్ల మాత్రమే ఫెన్సింగ్ వేయలేదు, అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. బెంగాల్లో కూడా ఈ సరిహద్దుని కంచె నిర్మాణం చేసేటటువంటి పని గతంలో ఒక 500-600 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మాణం జరగలేదు. ఇప్పుడు వాటిని కూడా కంచె నిర్మాణం చేసి పూర్తిగా చొరబాటుని నిషేధించేటటువంటి చర్యల్ని శుభేందు అధికారి ప్రభుత్వం తీసుకుంది. అందుకే బంగ్లాదేశ్లో గగ్గోలు ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించింది. సరిహద్దు మీద దాడి చేస్తాం, ఆక్రమణ చేస్తామన్నారు. కానీ సరిహద్దుకి ఇటువైపు ఉన్నటువంటి బీఎస్ఎఫ్ ఆయుధాలను చూసిన తర్వాత ఒక 2-3 చోట్ల కాస్త అల్లరి చేశారు. ఒక 1000 మంది 2000 మంది కర్రలు, కత్తులు, బల్యాలు తీసుకొచ్చి నినాదాలు చేయటం, జాయ్ బాంగ్లా ఇట్లాంటి నినాదాలు చేయటం ఇవన్నీ చేశారు. కానీ AK-47లను చూసిన తర్వాత వాళ్ళకి తత్వం బోధపడి వెనక్కి మళ్ళారు. ఇప్పుడు త్రిపురలో కూడాను ఇటీవల ఎయిర్పోర్ట్లో ఈ రకంగా అక్రమంగా చొరబడ్డటువంటి 8 మంది బంగ్లాదేశీల్ని 2 వేర్వేరు సంఘటనల్లో అరెస్ట్ చేశారు. త్రిపురలో ఉన్నటువంటి మహారాజు బిక్రమ్ దేవ్ బర్మన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఇది చేయటం జరిగింది. దాంతో బంగ్లాదేశ్లో గగ్గోలు జరుగుతోంది. ముఖ్యంగా నేషనల్ సిటిజన్ పార్టీ, అంటే విద్యార్థుల ఉద్యమం ఏదైతే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ నాయకత్వంలో జరిగిందో ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు నాహిద్ ఇస్లాం కూడా ఈ రకంగా పంపించేస్తే మన దేశం మీద భారం పడుతుంది కాబట్టి దీన్ని ఆపేందుకు ప్రయత్నించాలని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను ఇటు అస్సాం, అటు త్రిపుర, ఇటు బెంగాల్, ఈ 3 రాష్ట్రాల నుంచి బంగ్లాదేశీల ఏరివేత, గుర్తింపు, డీటైన్ చేయటము, వాళ్ళ ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు, అదేవిధంగా బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేయటము, ఇవన్నీ కూడాను చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. శుభేందు అధికారి ఈ పనిలో లీడ్ తీసుకుంటున్నారు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.